తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తొలి దశలో మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతో పాటుగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఒక గ్రామ పంచాయతీ సర్పంచి 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే అయితే విధించాయి. ఇవి కాక 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఇక తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక తొలి దశలో 3,000 పై చిలుక వరకు కూడా స్థానాలకు పోటీ పడుతున్నారు అభ్యర్థులు. ఇదే అంశానికి సంబంధించి మరొక వరంగల్ జిల్లాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఆయా సంబంధించినటువంటి సర్పంచ్ కి సంబంధించిన అభ్యర్థులు, వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రానికి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే ఉందో ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఒక ఏజెంట్ వాళ్ళను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాతకి 1 గంట విరామం ఉంటుంది. 2 గంటల నుంచి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి సాయంత్రం వరకైతే కూడా ఫలితాలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎలకతుర్తి, అదేవిధంగా కమలాపూర్ ఈ మండలాలు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ సంబంధించినటువంటి వర్ధనపేట, పర్వతగిరి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతాలు మైబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇనుగుర్తి, కేసముద్రం, నెక్కొండ ఈ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎన్నికలు ప్రక్రియ అయితే ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియకైతే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లతో పాటు వారంతా కూడా రిటర్నింగ్ అధికారులకైతే ప్రత్యేకమైన ఒక శిక్షణ అయితే నిర్వహించిన తర్వాత ఏదో బ్యాలెట్ కు సంబంధించినటువంటి బ్యాలెట్, అదేవిధంగా పేపర్స్, అదేవిధంగా వార్డు మెంబర్స్ నిర్వహించేటువంటి పోలింగ్ సంబంధించిన పేపర్స్ కూడా నిన్ననే ఆయా పోలింగ్ కేంద్రాలకైతే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే పల్లె పూర్ అయితే కూడా స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నిన్నటి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే కొనసాగని చెప్పొచ్చు. రాత్రి వరకు ఉదయం 7 గంటల నుంచి కూడా ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ఓటర్స్ ను వారిని పోలింగ్ కేంద్రానికి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కోలాహలంగా నెలకొందని చెప్పొచ్చు. ఏదైతుందో పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రం ఆయా సంబంధించిన అభ్యర్థులు అయితే మిగతా సంబంధించిన వారంతా కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి ప్రచారం కానీ ప్రలోభాలకు గురి చేయడం మాత్రం నిషేధం అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పోలీసు సంబంధించిన బృందాలు కూడా ఇక్కడ విడతల వారిగా ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించిన బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏదైతే కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు, అదేవిధంగా సిఐ స్థాయి అధికారులు కూడా ఆ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా లోపల మాత్రం ఎలాంటి ప్రలోభాలకు గురి చేయడం, అదేవిధంగా ఇతర అవాంఛనీయ సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ముందస్తుగానే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అక్కడ ఏతందు కూడా బిఎస్ సంబంధించినటువంటి 163 సెక్షన్ ప్రకారం అయితే అమలు ఉంటుందని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ
ప్రధానంగా తొలి విడతకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మాత్రం 9 గంటల నుంచి అయితే ఉంది కూడా 9వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కూడా మూతపడినట్టు వైన్ షాపులు మాత్రం 2 రోజుల పాటు మూసే ఉంటాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు విడుదల అయిన తర్వాతకి మాత్రమే వైన్ షాపులు కూడా తెరిచే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మాత్రం ఇటు ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, వారందరినీ కూడా ఓటింగ్ సంబంధించిన పోలింగ్ మేనేజ్మెంట్ లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ప్రచారం చేయడం, అదేవిధంగా ఇక్కడ ఓటర్లతో పాటు ఆయా సంబంధించిన బంధుమిత్రులు కూడా అందరినీ కూడా అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద నిలబెట్టడం, అదేవిధంగా వారికి సంబంధించిన ఏజెంట్లు కూడా మోహరించడం, వారికి సంబంధించిన సింబల్ గుర్తులు కూడా వచ్చేటువంటి ఓటర్లకు చూపించి కూడా తమకే ఓటు వేయాలంటూ కూడా వారిని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజు నుంచి కూడా తొలి విడతకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు మాత్రం రాత్రి పగులను తేడా లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా వారి కొన్ని ఏదో వారికి మించినటువంటి స్థాయికి మించినటువంటి హామీలు ఇచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే నేపథ్యంలో కూడా వారికైతే కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఏతుందో కూడా ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారికైతే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మాత్రం ఆయా సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా సంబంధించినటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు భారీగా యువతను కూడా ఆకర్షించేటువంటి పథకాలు ఏదో కూడా హామీలు కూడా వారికి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారందరినీ కూడా సుదూర ప్రాంతాలను కూడా త్వరగా పోలింగ్ స్టేషన్ కు తరలించి వారితో ఓటు వేయించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.